హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు అందానికి ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు పప్పు రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, ఈ మునగాకులో మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. చూడండి ఫ్రెండ్స్, ఈ మునగాకు చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక్కడ చెట్టుని పిల్లలు నేను కోస్తున్నాము. ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా ఆకులు తీసుకొని అసలు కాడలు లేకుండా మొత్తం ఆకులు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒలుచుకున్న మునగాకుని కొద్దిగా ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పెసరపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఈ మునగాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. ఇలా వేపుకున్న పెసరపప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని శుభ్రం చేసుకున్న మునగాకుని ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఫ్రెండ్స్, ఈ మునగాకు తినడం వల్ల మనకి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి ఈ విధంగా రెడీ అయిన పప్పుని రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి బాగా. ఫ్రెండ్స్, నేను ఇందులో 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. వీడియో స్కిప్ అయింది. ఈ మునగాకుని వారానికి ఒక్కసారైనా తీసుకోవడం వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకున్నాను. ఇందులో నేను 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను, పిల్లలకి చాలా మంచిది అని. ఇప్పుడు ఇందులో మినప్పప్పు 1 స్పూన్ వేసాను. మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. చూడండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేయాలి. 2 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఎక్కువ కూడా వేయండి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా కలుపుకొని మొత్తం పోపు వేగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు. ఈ మునగాకులో 100 రోగాలు నయం చేసే ఔషధ గుణాలు ఈ మునగాకు కలిగి ఉంటుందంటండి. ఫ్రెండ్స్, తప్పకుండా వారానికి ఒకసారైనా ఈ మునగాకు తప్పకుండా తినండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.